మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిద్దాం. శుభవార్త అనేటటువంటి అంశాన్ని ముందుకు మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. 4:23 యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగంను స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించి సువార్తను ప్రకటించవచ్చు. దేవుని రాజ్యం గురించిన దేవుని రాజ్యము అనగా ఇహలోకపరమైనటువంటిది కాదు. ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళిక పరలోక సంబంధమైనటువంటిది అనేది మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆదివారం రోజు మనం నేర్చుకున్నటువంటి అంశం శుభవార్త అనే అంశం ద్వారా అది మధ్యలో వీడియో కట్ కావడం వల్ల మళ్ళీ ఒక అంశం శుభవార్తను కంటిన్యూ చేస్తూ అదే అంశాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు శుభవార్తలో ఉన్నటువంటి సువార్తను గురించి ఈ లేఖనాన్ని మత్తయి సువార్త 4:23లో మనం చూస్తూ ఉంటున్నాం. సువార్త ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమై ఉంటున్నదో మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే అపోస్తల కార్యం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొంది నా పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. 25 ఇదిగో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరినో ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. 24 చూస్తే అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణం నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాసిదోనియాకు బయలుదేరుట గురించి అక్కడున్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, తన పరుగును కడముట్టించడానికి, తనకున్నటువంటి బాధ్యతను పరిపూర్ణం చేసుకోవడానికి నా ప్రాణం అంతకన్నా ప్రియమైనది కాదు అని సెలవిస్తూ ఉంటున్నాడు. నిజముగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనమందరం కూడా ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, మన వ్యక్తిగత పనులు చాలా గొప్పవిగా భావిస్తూ ఉంటాం. మన వ్యక్తిగత పనులు చాలా అందంగా గమనిస్తూ ఉంటాం. మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాలు, సంతోషాలు చాలా ప్రియముగా భావిస్తూ ఉంటున్నాం. కానీ పౌలు గారు సెలవిస్తున్నది ఏమిటంటే, నా ప్రాణము దేవుని వాక్యం కన్నా ప్రియమైనది కాదు అని చెప్పి సెలవిస్తూ ఉంటున్నాను. మేము మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, ఇతరులకు సువార్త ప్రకటించకుండా ఈ లోకాన్ని వదిలిపెట్టడానికి ఎంత మాత్రము అవకాశం దేవుడు ఇవ్వలేదనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఎందుకనంటే సువార్త మానము ఇతరులకు అందించడము, అందలేనటువంటి వారికి వాక్యాన్ని అందించడము, వినలేనటువంటి వారికి దేవుని వాక్యాన్ని వినిపించడము, ప్రకటించడము, వెదజల్లడము, దేవుని వాక్యమైనటువంటి విత్తనాలు చల్లడము మన అందరి క్రైస్తవులమైనటువంటి మనందరి బాధ్యత అయి ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ఈ లోకంలో ప్రకటించడానికి దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పి దేవుని కొనియాడడానికి మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉంటున్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనాన్ని గమనిద్దాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించండి. 9:12 ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకెక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. అన్నిటినీ సహించాలి, అన్నిటినీ భరించాలి, అన్నిటినీ మరి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఎంతగానో సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి వారు అనేక సందర్భంలో ప్రమాదాలకు గురి అవుతూ ఉంటున్నారు. అనేక సందర్భంలో ప్రాణాలు సైతం అర్పిస్తూ ఉంటున్నారు. సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి వాళ్ళు అవమానాలకు గురి అవుతూ ఉన్నారు, నిందలకు గురి అవుతున్నారు, దెబ్బలకు గురి అవుతున్నారు, బల్యాలకు గురి అవుతున్నారు, చనిపోతూ ఉన్నారు, చంపివేయబడుతూ ఉన్నారు. భార్య భర్తలను వస్త్రహీనత చేసి వీధుల్లో మరి తిరుగులాడు చేస్తూ ఉంటున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. క్రీస్తు నిమిత్తం అన్నిటినీ ఈ లోకంలో సువార్త ప్రకటించేటటువంటి వారు భారంతో ముందుకు వెళ్తున్నారు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. పౌలు గారు అదే సెలవిస్తూ ఉంటున్నారు. పౌలు గారు అదే గుర్తు చేస్తూ ఉంటున్నారు. మేము అన్నిటినీ ఇతరులకు మీ పైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారంను వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాం. మనం కూడా అన్నిటినీ సహించేవారుగా, సుఖముగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వారుగా ఉంది. సుఖము లేదు, ఇక మీదట కష్టమే ఉంది, అసలు బ్రతికేదే కష్టం ఉంది అని అన్నప్పుడు చాలామంది సేవను వదులుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు లెక్కలో లేనటువంటి వారు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బలంగా వాడబడుతూ ఉంటున్నారు. ఇలా జరగవచ్చు, అలా జరగవచ్చు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అనేకులను ఇబ్బంది పెట్టాడు. నేను పాపులలో ప్రథముని అని సెలవిచ్చాడు. ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం, నా పరుగు కడముట్టి చితిని అని చెప్పి గొప్ప మాటల్ని మనకు మాదిరికరంగా అనుభవిస్తూ, ఆచరిస్తూ, పాటిస్తూ, ఇతరులకు బోధిస్తూ క్రీస్తు రాజ్య సువార్తను, శుభవార్తను ఈ లోకంలో ప్రకటించాడు పౌలు గారు. అనేకులు, ఆయనతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు, అందులో యూదా ఇస్కరియోతు తప్పిపోయి ఉంటున్నాడు. 11 మందిలో మరి 10 మంది హతసాక్షులు కాగలిగారు. మరి యోహాను గారు మాత్రమే వృద్ధాప్యంలో వారు చనిపోయి ఉంటున్నారు. ఇంతమంది త్యాగాలు, ఇంతమంది విశ్వాస వీరుల జాబితాన్ని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, నీ బలహీనత, నా బలహీనత వాక్యమైనటువంటి అర్థంలో మన ముఖమును చూసుకోవాలి. ఎందుకు అని అంటే, అలా చూసుకున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేస్తాం. ఇతరులు మన కొరకు చెప్పినప్పుడు మనం అంగీకరించేవారిగా, ఇతరులు మన గురించి ఇలా బోధించకూడదని చెప్పినప్పుడు సరిచేసుకునేటటువంటి వారిగా, ఇతరులకు ఈ విధంగా నీవు దేవుని సేవకుడవై ఉండి దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి వాడిగా ఉండి నీ క్రియలు జాగ్రత్తగా చూసుకో అన్నప్పుడు సరిచేసుకోవడానికి మంచి మనసును మనం కలిగి ఉండాలి తప్ప అలా చెప్పకూడదు, ఇలా చెప్పకూడదు అని వ్యతిరేకించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మనలో కలిగి ఉంటే మనం దేవుని వాక్యాన్ని ఇంకా అర్థం చేసుకున్నటువంటి వారం కాము అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియుల, త్యాగాలు ఊకరే రాలేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. 4:3 మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనముగా
గుడ్డితనము కలుగజేసెను. కాబట్టి అలాంటి గుడ్డితనంలో మనం పడిపోకుండా, అలాంటి అంధకారమైనటువంటి స్థితిలో మనం పడిపోకుండా మనము శుభవార్తమానంలో మనము జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి ఇతరులకు సువార్త ప్రకటించడము మన బాధ్యత అయి ఉంటున్నది. మన పై అధికారుల మాటకు లోబడడం మన బాధ్యత అయి ఉంటున్నది. మనల్ని పరిపాలించేటటువంటి మాటను గౌరవించడం మన బాధ్యత అయి ఉన్నది. సమాజంలో అందరితో, శక్యమైతే అందరితో సమాధానంగా ఉంటూ దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి మనమందరం కూడా బాధ్యతాయుక్తంగా ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని ఆలోచన చేద్దాం. ఎఫెసీ 6:19. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్కు శక్తికి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ధైర్యంగా వాక్యాన్ని బోధించుకోవాలి. మనం ఎందుకు అని అంటే క్రీస్తును ప్రకటించడం అంతకన్నా గొప్ప శుభవార్త మరొకటి ఈ లోకంలో క్రైస్తవునికి వేరే అవకాశం లేదు అనేటట్టు, అంతకన్నా గొప్ప భాగ్యం, అంతకన్నా గొప్ప అద్భుతం, అంతకన్నా సుందరమైనటువంటిది మరొకటి లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్టుగా మరియు నేను దేని నిమిత్తం రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు. నిజంగా ప్రియులారా, మనము మాటలాడడానికి నోరు తెరిచేవారిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనము 28వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. నేను వచ్చి మిమ్మల్ని చూసినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో స్వార్థ విశ్వాస పక్షంన పోరాడుచు ఏక మనసు గల వారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునది. మనకు రక్షణ, సువార్తను ప్రకటించడము మనకు రక్షణ అయి ఉంటున్నది. మరి బెదరకుండగా, మరి అదరకుండగా, జడియకుండగా దేవుని వాక్యాన్ని, సత్యాన్ని మరి ప్రకటించే వారిగా మనం ఉండాలి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 4-5 కంటిన్యూ ఉంటుంది. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతిని అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరెరుగుదురు. ప్రజలు ఎరగాలి, ప్రజల దగ్గర ప్రకటించుతూ ఉండాలి. మనం ఎట్టి వారమై ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకు అనంటే దేవుని వాక్యము ప్రకటించడం, శుభవార్తను ఈ లోకంలో ప్రకటించడము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 6, 7, 8 కలిసి ఉంటుంది, కలిసి చదువుకున్నాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు
దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుతున్నారు. మనల్ని శ్రమపరిచే వారికి శ్రమ, మరి మనకు విశ్రాంతి చేయడము న్యాయమే అనేటటువంటి విషయాన్ని మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇంతకు సువార్త అనగా ఏమిటి? శుభవార్త అనగా ఏమిటి అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3వ వచనాన్ని వరకు మనం ఆలోచన చేస్తే, అక్కడ శుభవార్త మనకు తెలియపరచబడి ఉంటున్నది అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించి దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును నేను మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఈ లోకంలో సువార్త అనగా క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించడం, ఆయన మన నిమిత్తం మరి చనిపోవడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం, ఈ మాటల్ని శుభవార్త అని వాక్యం సెలవిస్తుంది, సువార్త అని సెలవిస్తూ ఉంది, రాజ్య వాక్యము అని సెలవిస్తుంది. రాజ్యము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనమందరం కూడా ఈ లోకంలో వట్టివారము, మట్టివారము అయినప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఈ లోకంలో ప్రకటించి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, మనల్ని లెక్క అడిగినప్పుడు, ప్రభువా మీ చిత్తమైనటువంటి పనిని కొద్దిగా నేను చేయగలిగాను నాయన, మీ చిత్తమైనటువంటి పనిని కొద్దిగా నేను చేయగలిగాను నాయన, కొంతమందికి నేను ప్రకటించగలిగాను నాయన, కొంతమంది మారు మనసు పొందగలిగారు నాయన, కొంతమంది బాప్తిసం తీసుకోగలిగారు నాయన, కొంతమందికి సువార్తను ప్రకటించడానికి మీరిచ్చినటువంటి భాగ్యాన్ని నేను అందుకున్నాను, కొంచెం పంచుకున్నాను నాయన. ఇంకా నేను పరిపూర్ణంగా పంచుకోలేకపోయాను, ఇంకా నేను పరిపూర్ణంగా చెప్పలేకపోయాను. అయినప్పటికీ కూడా కొద్దిగైనా నేను చెప్పగలిగాను నాయన, దయతో నన్ను క్షమించండి, కొద్ది భాగస్వామ్యం కాగలిగానని చెప్పుకోవడానికి ఈ లోకం వదిలిపెట్టినప్పుడు, ఈ లోకంలో మనం కన్ను మూసినప్పుడు, పరలోకంలో పరదేశంలో విశ్రాంతిలో ఉన్నప్పుడు, తీర్పులోనికి వచ్చినప్పుడు, లెక్క అడిగినప్పుడు మరి మనం చెప్పుకోవడం, ఏమైనా మనం ఇతరులకు వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నామా, చెప్పగలుగుతూ ఉంటున్నామా, లేదా మన వ్యక్తిగత సంతోషాల్లో నిమగ్నమై ఆనందపడుతూ గంతులేస్తూ చిందులేస్తూ మరి ఈ లోకంలో ఉంటూ ఉన్నాము, క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించకుండా. నీవు నేను ఎవరమైనప్పటికీ కూడా ఈ భూమి మీద దేవుని వాక్యానుసారమైంది కాదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు నిర్లక్ష్యం వహిస్తున్నామనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అందు నిమిత్తం ఎన్ని శ్రమలు వచ్చినా కూడా మాదిరికరంగా అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు, విశ్వాస వీరుల జాబితంలో ఉన్నారు.
క్రీస్తుని వెంబడించినటువంటి అపోస్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. 12 మంది, ఆ తర్వాత 70 మంది, ఈ విధంగా శిష్యులు అనేకులు తయారయ్యారు. అనేకులు వారి పనులను వదిలిపెట్టుకున్నారు, దేవుని వాక్యాన్ని ప్రకటించారు. మారు మనసు పొందండి, మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశిస్తారని చెప్పి యోహాను గారు అరణ్యంలో కేకలు వేశారు. మరి నినివే పట్టణానికి యోనాను పంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన వారికి చెప్పడానికి కొంచెం నిరాశ చెంది, వారు ఇనరు, వారు నాశనం కావాలనేటటువంటి ఉద్దేశం కలిగి మరి పడవలో ప్రయాణం చేసినప్పటికి కూడా మరి తీసి మళ్ళీ నీటిలో పాడేయడానికి, ఆ మత్స్యం వచ్చి ఆయనను మింగడానికి, 3 రోజులు చేప గర్భంలోనే ఉండి ప్రార్థించడానికి, ఆ తర్వాత నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించడానికి ఎంత గొప్ప ప్రణాళిక దేవునిది ఉందో చూడండి. మీరు నేను ఈ లోకంలో జన్మించాము, క్రైస్తవులుగా ఉన్నాము అని అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే క్రీస్తుని గురించి, ఆయన మరణం గురించి, ఆయన సమాధి గురించి, ఆయన పునరుత్థానం గురించి శుభవార్తను ప్రకటించడం, సువార్తను అందించడం మన బాధ్యత ఉంది. ఎల్లగలిగితే మీరు తప్పక ఎల్లండి, ఎల్లలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, క్రీస్తుని ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఇంకా అనేకులు కావాలి, అనేకులు కావాలి, అనేకులు కావాలి, అనేకులు కావాలి, అనేకులం భాగస్వామ్యం కావాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఆయన మన నిమిత్తం శ్రమ పొందిండు, ఆయన మన నిమిత్తం మరణం పొందిండు, ఆయన మన నిమిత్తము పునరుత్థానుడయ్యాడు. మన పాపములను ఒప్పుకోండి, యేసు ప్రభు అని అంగీకరించుకో, మరి సువార్తను నమ్మి శుభవార్తను విశ్వసించి, ఆ శుభవర్తమానం ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగం అనేటటువంటి మనమందరం కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నాన్ని ఎంతో కొంత ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలునన్నాడు దేవుడు. మనం కూడా కొద్ది పనైనా కానీ నమ్మకంగా చేద్దాం, నమ్మకంగా ఉందాం. నటించే జీవితం వద్దు, నాటకాల జీవితం వద్దు, పరిశుద్ధ జీవితం కొంచెమే చాలు దేవుని దృష్టిలో. కాబట్టి మానవాళి జీవితంలో మానవాళి విడుదల కొరకు, మానవాళి రక్షణ నిమిత్తం, మానవాళి పాప విమోచన నిమిత్తం నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారునిగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఉంటున్నారు. ఆ త్యాగాన్ని మనం మర్చిపోకుండా, ఆ శ్రమను మనం మర్చిపోకుండా, ఆ సమాధిని మనం మర్చిపోకుండా, ఆ పునరుత్థానాన్ని మనం మర్చిపోకుండా మనం ఎల్లవేళల జ్ఞాపకం ఉంచుకొని ముందుకు కొనసాగడం. శ్రద్ధగా వాక్యం విన్నందుకు మీ అందరికి ప్రభువు నామమున వందనాలు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఇంతవరకు వాక్య భాగాన్ని శుభవార్త అనే అంశం 3 భాగాలుగా నైనా వాక్యాన్ని ప్రకటించుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేసినందుకు వందనాలు. వాక్యాన్ని వింటున్నటువంటి మా ప్రియులందరూ నాయన, వారినందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. మీ ప్రేమ చేత ఆశీర్వదించి దీవించి నైనా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని, అలాగునే సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, మాకు సహాయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని నైనా మీరు దీవించి ఆశీర్వదించి మీ మెండైన దీవెనల చేత నింపండి. ఈ లోకంలో శ్రమ అయినను, ఇబ్బంది అయినను, శోధన అయినను, ఆటంకమైన మరి ఏదైనప్పటికీ కూడా మీ మాటల్ని ఈ లోకంలో ప్రకటిస్తూ ముందుకు కొనసాగించే భాగ్యాన్ని మాకందరికీ అనుగ్రహించమని ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు,
మాకై శ్రమ పొంది మరణం పొంది పునరుత్థానుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నామమున మీకు అందరికీ వందనాలు.